అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా. మరి ముఖ్యంగా నీ సమయాన్ని దోచుకున్నానయ్యా. అయ్యా నీ సన్నిధికి రాలేదయ్యా, నీ సన్నిధికి రాలేకపోయానయ్యా, నీ సన్నిధిని దోచుకున్నాను. నీ సమయాన్ని అయ్యా నన్ను క్షమించయ్యా. సమయానికి నీ సన్నిధికి రాలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని అడుగు, నన్ను క్షమించయ్యా. అయ్యా ఇదిగో సుంకరి చేసిన ప్రార్థన నాకు దయచేయ్యా. పరిసేడి చేసిన ప్రార్థన నాకు వద్దయ్యా. ధనవంతుడున్న స్థితి నాకు వద్దయ్యా. పేద లాజరు స్థితి నాకు దయచేయ్యా. ఈ లోకంలో నేను ఏం అనుభవించకపోయినా పర్వాలేదు, నీ రాజ్యము నాకు కావాలా, అంతే చాలయ్యా. ఆయన రాజ్యాన్ని నువ్వు కోరుకోగలిగితే ఈ లోక భోగ భాగ్యాలు నువ్వేం చేస్తావు? విడిచిపెడతావు. దేవుని మందిరానికి ముందంజలో ఉంటావు. దేవుని మందిరంలో ముందంజలో ఉండి దేవునికి మొరపెడతావు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దేవుని ఆరాధించడానికి నువ్వు ఉంటావు. ఈ లోక భోగు భాగ్యాలు నువ్వు కోరుకుంటే ధనవంతుల్లాగా నువ్వు దూరం ఉంటావు దేవుడికి. మధ్యాహ్న కాలం ఆలోచించే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేసుకోగలవా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు నన్ను క్షమించయ్యా. నిజమే, ఘోరమైన పాపం చేసినటువంటి వ్యక్తిని నేను, ఘోరమైన పాపాల్లో తిరిగినటువంటి వ్యక్తిని నేను, ఘోరమైనటువంటి పాపము నాలో అంటుకట్టబడినటువంటి వాటిని ఈ వేర్లతో టుంగుటేరుతో పీకి పెరికివేసిన దేవాన్ని కోట్లాది స్తుతులు స్తోత్రాలు. ఇంకెన్నటికీ వాటిని నాలో రానికుండా సహాయం చేయి. నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీ సాక్షిగా నిలబెట్టుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం చేసుకో ప్రార్థన. ఒక్క నిమిషం చేసుకో ప్రార్థన చేసుకో. నువ్వు